ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా వారియర్ల అరెస్టుల వ్యవహారం పతాక స్థాయికి చేరుతోంది. ఒకవైపు రాజకీయ పార్టీలు, ముఖ్యంగా కూటమిలో ఉన్నటువంటి నాయకులు, వాళ్ళు చేస్తున్నటువంటి అవాకులు చవాకులు, పరిధి మీరు చేస్తున్నటువంటి విమర్శలు, వీటిని దృష్టిలో పెట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్తుంటే, విపక్షం ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అణిచివేతకు పాల్పడుతోంది, ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది అనేటువంటి విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ సోషల్ మీడియా వారియర్స్ అనుసరిస్తున్నటువంటి విధానంలో సబబు ఎంత? అరెస్టు చేయడాన్ని ప్రభుత్వం సమర్థించుకోవడాన్ని సమర్థించవచ్చా, లేదా వైసీపీ చేస్తున్నటువంటి వాదనలో నిజమెంత? ఈ అంశాలను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సుబ్రహ్మణ్యం గారు, పొలిటికల్ అనలిస్ట్. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్కారం సార్. సోషల్ మీడియా ఇష్యూ ఒక 3-4 రోజులుగా ఊపేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత అది ఇంకా పీక్ స్టేజ్కి వెళ్ళింది. గత 2 రోజులుగా అయితే అరెస్టులు, చాలా నీచమైన పోస్టులు పెట్టిన మహానుభావులు చాలా మంది ఉన్నారు. వాళ్ళని అదేదో సంస్కారవంతమైన సోపుతో తోమినా కానీ పరిస్థితి మారేలాగా కనిపించట్లేదు. బట్ ఎవరి వాదన వాళ్ళు చెప్తున్నారు. ఏంటి, ఎవరి వాదనని మెజారిటీ ఆమోదించడానికి అవకాశం ఉంది సార్? ఇప్పుడు వాదనని మెజారిటీ ఆమోదించాలి అంటే, ఒకవేళ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చెప్తుంది, ఈ యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేసి ఫేక్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసి, ఓకే, ఫేక్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసినా కూడా కొంతవరకు ఓకే సార్. అలా కాకుండా మనుషులని సభ్య సమాజం తలదించుకునే విధంగా వాళ్ళు దూషించడము, అసలు అది ఒక లెవెల్కి దాటిపోయింది సార్. అది అసభ్యకరమైనటువంటి ఒక సెన్సార్ లేని విధంగా తయారైంది యాక్చువల్గా. ఇలాంటి సిచ్యువేషన్ని గవర్నమెంట్ పట్టించుకోకుండా అలాగే వదిలేస్తే ఇవే అసాంఘిక కార్యకలాపాలు చేయడానికి దారి తీసేటటువంటి విషయాలు సార్. మొదట్లో మనిషికి భయం అనేది బాధ్యత ఉండాలి, భయం అనే ఉండాలి సార్. ఇప్పుడు బాధ్యత లేకుండా తయారైంది పరిస్థితి. ఇప్పుడు బాధ్యత ఎలాగూ లేదు కాబట్టి భయం అన్నా పెట్టాలా. ఒకవేళ బాధ్యతతో నడుచుకుంటుంటే భయంతో పని లేదు. ఇప్పుడు భయం కూడా పెట్టకపోతే, బాధ్యత లేకుండా భయం లేకుండా విచ్చలవిడిగా ప్రజ్వరిల్లిపోతే రేపు ఎన్నో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతాయి. ఎవరిని ఏమన్నా అనొచ్చు, ఎవరింట్లోకి ఎవరన్నా దూరొచ్చు. వాటిల్లో భాగంగానే ఇప్పుడు జరుగుతుండే నేరాలు కూడా సార్. ప్రత్యేకించి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ అంత స్ట్రిక్ట్గా లేదన్నది ఒక ప్రజల్లో నుంచి వస్తున్నటువంటి ఒక అసంతృప్తి కూడా. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఒకసారి సీరియస్గా చెప్పిన తర్వాత ఈవెన్ సంభవం ఏంటంటే సార్, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కొంచెం అలసత్వం వహించడం ద్వారా ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఖచ్చితంగా ఎవరెవరైతే ఒక పరిధికి దాటి ప్రవర్తిస్తున్నారో, అన్యాక్సెప్టబుల్ మేనర్లో ఎవరెవరైతే బిహేవ్ చేస్తున్నారో వాళ్ళందరినీ తీసుకెళ్ళి శిక్షించకపోతే సార్ మిగతా వాళ్ళకి బుద్ధి రాదు ఇప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు అటుపక్క వాళ్ళు ఇప్పుడు మనం వింటున్నాం, ఇదంతా అణిచివేత కావాలని విపక్షం గొంతు నొక్కేటువంటి ప్రయత్నం, వీళ్ళు చేసిన తప్పుల్ని ప్రశ్నిస్తే మమ్మల్ని లోపలేస్తున్నారు అనేటువంటి మాటలు ఆల్రెడీ న్యాయస్థానాల మెట్లు కూడా ఎక్కారు వైసీపీ నేతలు సార్. ఒకవేళ అణిచివేత అనుకుంటే వీళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉంటాయి సార్. మీరు అన్నట్టు న్యాయస్థానాలు ఉన్నాయి. న్యాయస్థానాలకు వెళ్ళి వీళ్ళ దగ్గర ఉన్న ప్రూఫ్స్ సబ్మిట్ చేస్తే, ప్రస్తుత ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రూఫ్స్ సబ్మిట్ చేస్తే ఏది అణచివేత, ఏది విపరీత ధోరణి అనేది కోర్టులు కూడా నిర్ణయిస్తాయి కదా సార్. కోర్టులు నిర్ణయించి తర్వాత నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు ఎవరు కూడా వాళ్ళ ఫేవర్గా మాట్లాడుకుంటారు. అంటే ఒక విషయం, ఇప్పుడు ఎవరికి నచ్చింది వాళ్ళు మాట్లాడుకుంటారు. మీకు నచ్చింది మీరు మాట్లాడతారు, నాకు నచ్చింది నేను మాట్లాడతా. నాకు నచ్చిన వాళ్ళు నేను పొగుడుతాను, మీకు నచ్చిన వాళ్ళు మీరు పొగుడుతారు. ఇద్దరం ఒక లైన్లోకి రావాలంటే సాధ్యమే. కానీ అది సిద్ధాంతాలు, భావ వైరుధ్యాలు, వాటి పరంగా జరగాల్సినటువంటి సంఘర్షణ తప్పితే వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగతంగా టార్గెట్, ముఖ్యంగా ఫ్యామిలీని టార్గెట్ చేసి మాట్లాడేటువంటి విధానాలు, వీటిపైన పార్టీలు ముఖ్యంగా, ఎందుకంటే ఇండివిజువల్స్ని పక్కన పెడదాం, ఎవరి వ్యక్తిగత దిగజారుడుతనం వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళని పక్కన పెడితే పార్టీలు ఒక దిశానిర్దేశం చేయాల్సినటువంటి అవసరం ఉందా? పార్టీలు ప్రోత్సహిస్తేనే కదా వీళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు. అదే సార్, ఇప్పుడు మీరు అప్పుడప్పుడు అంటుంటారు, మీరు ఇంచుమించు 25 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు, శాటిలైట్ మీడియాలోనూ వర్క్ చేస్తున్నారు, మనం ఇప్పుడు కూడా వర్క్ చేస్తున్నారు. మీరు అప్పుడప్పుడు అంటుంటారు, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే జర్నలిజం పరిస్థితి చాలా ఘోరంగా పోతుంది, దీన్ని చూసి సహించలేకపోతున్నామని మీరే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇంత అనుభవం ఉన్న మీరు వ్యక్తపరుస్తున్నారంటే కారణం ఏంటి సార్? యాక్చువల్గా ఇప్పుడు మీరు అన్నట్టు ఇంతకు ముందర ఏంటంటే శాటిలైట్ ఛానల్స్ ఏదో కొద్ది ఉండేది. సో ప్రతి ఒక్కరు వచ్చి అరిసే అవకాశాలు లేవు. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు కదా, సెన్సార్ అనేది, వాటికి సెన్సార్ ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ తప్పు రాస్తే నేషనల్ బ్రాడ్కాస్టింగ్ అథారిటీస్ కంప్లైంట్ చేయొచ్చు, ఎంఐబికి డైరెక్ట్ కంప్లైంట్ చేయొచ్చు, వాళ్ళ లైసెన్సులు రద్దు చేయొచ్చు. అదే ఇప్పుడు సోషల్ మీడియాకి వచ్చేసరికి ఎవరిదాళ్ళు ఇండివిజువల్ ఛానల్ కదా, కాబట్టి ఎలా కావాలంటే అలా మాట్లాడుకో. అదే సార్. సో అసలు దీనికి నియంత్రణ ఎక్కడ పెట్టాలి? రాజకీయ పార్టీ ఇప్పుడు మావాడు తప్పు చేశాడని ఎవడో ఒప్పుకోవట్లే, మావాడు అద్భుతం కానీ మీరే కుట్ర చేశారా అంటున్నారు. అలాంటప్పుడు రాజకీయ పార్టీల బాధ్యత ఏంటి? ఎక్కడ దీన్ని నియంత్రించాలి? వాళ్ళు ఇప్పుడు ఆలోచిస్తున్నారు కదా సార్. ఇప్పుడు మొన్న కూడా డిస్కషన్లో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూర్చొని మాట్లాడినప్పుడు తెలిసింది ఏంటి అంటే,
ఇలా ఉంది, దీన్ని ఇమ్మీడియట్గా స్టాప్ చేయాలని పవన్ కళ్యాణ్ గారు అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా స్పందించి మీరు ఇచ్చే సలహాలు ఇంకా కూడా కొన్ని సలహాలు ఇవ్వండి, దీనికి ఒక యాక్ట్ తీసుకొద్దామని చెప్పేసి డిస్కషన్ అయితే నడుస్తుంది సార్. ఖచ్చితంగా మీరు అన్నారు చూడండి ఇందాక, శాటిలైట్ ఛానల్లో నేషనల్ బ్రాడ్కాస్టింగ్ రూల్స్ ఉంటాయి, అక్కడ బాధ్యత ఉంటుంది, భయం ఉంటుంది. ఇక్కడ బాధ్యత లేదు, భయం లేదు. ఈ బాధ్యత భయం రెండు లేనప్పుడే ఇలాంటి అనాగరిక సంస్కృతి మళ్ళా వస్తుంది అనమాట. సో ఖచ్చితంగా ఒకటి వచ్చేసి లా పరంగా ఏవేవైతే అవకాశాలు ఉన్నాయో వాటన్నిటిని వాడి వెళ్ళని కొంచెం కంట్రోల్ చేయడం అవసరం. ఒక రూల్ కూడా తీసుకొచ్చి, ఒక చట్టం కూడా తీసుకొచ్చి వాళ్ళ పరిధులు క్లియర్గా చెప్పడం కూడా చాలా అవసరం. లేకపోతే ఏమవుతుందంటే సార్, ఇప్పుడు మీరు చూడండి, ఇంతకు ముందర ఒక ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి బండి కట్టుకొని తీసుకొస్తానన్నాడు. ఇది వినే వాళ్ళు ఎట్టుంటారు సార్? ఇది ఇంకొకరి గురించి మాట్లాడుతూ చిన్నపిల్లల్ని అటు చేస్తామని అంటే అంత పెద్ద నాయకులు కూడా లెక్క చేయకుంటే ఇలా మాట్లాడుతున్నారంటే రేపు సామాన్య మనిషి అసలు లెక్క అనేది ఉండదు కదా. ఈ విధంగా ఘర్షణ వాతావరణం పెరిగేదానికి అన్ని రకాలైన అవకాశాలు ఉన్నాయి. అప్పుడు శాంతి భద్రతలకే దెబ్బ పడుతుంది. సో మొత్తం గవర్నమెంట్ బాధ్యత సార్. ఇప్పుడు వాళ్ళని తీసుకుని దాదాపు 300 మందిని అరెస్ట్ చేశారనేది ఒక సమాచారం వస్తుంది. మరి ఇంకోటి వీళ్ళందరూ చాలా అమాయకులని వైఎస్ఆర్సీపీ చెబుతుంది సార్. వీళ్ళందరూ కొంతమంది ఒక పార్టీ పెట్టినటువంటి ఒక బ్యాచ్ అని కూడా అనుకుంటున్నారు సార్. ఒక 50,000 మందినో ఎంతమందినో 50,000 ఛానల్స్ ఎన్నో క్రియేట్ చేసి అది పనిగా జనాల్ని మభ్య పెట్టడానికి మీరు మాట్లాడుతూ ఉండండి, లేదా ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వాడు మానసికంగా స్థైర్యం కోల్పోయి వాడు నిలిచిపోవాలనే విధంగా మీరు సభ్య సమాజం తలదించుకునే విధంగా బూతులు మాట్లాడండి అని చెప్పేసి పెట్టడం జరిగింది సార్. ఖచ్చితంగా దీనికి ఫుల్ స్టాప్ పడాలి సార్. ఒకవేళ ఇప్పుడున్న గవర్నమెంట్లో ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా తప్పు మాట్లాడితే వాళ్ళని కూడా శిక్షించాలి సార్. శిక్షించి ఒక రైట్ మెసేజ్ ఇవ్వాలి, లేకపోతే కంట్రోల్ లేకుండా పోతుంది. చాలా దారుణం. ఇక్కడ రాజకీయం ఎక్కువ కనిపిస్తుంది, ఎందుకంటే అధికార పార్టీ వైపు నుంచి వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారనేటువంటి చర్చ నడుస్తుంది. విపక్షాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు కూడా తన తల్లిని దూషించిన వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేయలేకపోయారు, వాళ్ళని అరెస్ట్ చేసి తీరాల్సిందే అనేటువంటి మాట ఆమె చెప్తున్నారు. అవును సార్. వీళ్ళు కౌంటర్ చేయడానికి ఎక్కడ అవకాశం కనిపించలేదు. ఒకరి మీద ఒకరు పరస్పర రాజకీయ ఆరోపణలు కనిపిస్తున్నాయి. జరగాల్సిన ప్రచారం, జరగాల్సినటువంటి రాద్ధాంతం అయితే సోషల్ మీడియాలో జరుగుతుంది సార్. దీనికి ఫుల్ స్టాప్ పడేటువంటి సంకేతాలు ఉన్నాయా? ఇది ఇప్పుడు మీరు చూసినారంటే సార్, సాక్షాత్తు మన గత ముఖ్యమంత్రికి సంబంధించిన వాళ్ళ అమ్మగారు, చెల్లెలు గారి గురించి కూడా అంత అవమానకరంగా చదవడానికి వీలు లేనటువంటి భాషలో తిట్టడం అని అంటే అది ఆయన కూడా అభినందించకూడదు సార్. ఆయన ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఏం చెప్పాలా, ఎవరైనా పరిధులు దాటి ప్రవర్తిస్తే వాళ్ళని చట్ట ప్రకారం శిక్షించండి, ప్రాపర్గా ప్రశ్నించే వాళ్ళని ఏమి చెయ్యొద్దని పోలీసులకు వార్నింగ్ ఇస్తున్నారు కదా. మళ్ళీ మాకు అధికారం వస్తుంది, 4 ఏళ్ళు కూడా లేదు, ఇంకా 2 ఏళ్లలోనే ఎలక్షన్ జరిగితే మళ్ళీ అదే పాట పాడుతున్నారు కదా. ఇది ఒక రకమైన బెదిరింపు సార్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది కొంచెం సిస్టమ్ ఒక రవ్వ టైట్ అయ్యిందనమాట. ఏదో ఒక రకంగా బెదిరించి ఏదో ఒక రకంగా చేయకపోతే కంట్రోల్ అవ్వదని ఒక ఉద్దేశంతో మేబీ ఒక మైండ్ గేమ్ అయి ఉండొచ్చు సార్. బట్ ఏది ఏమైనప్పటికీ తప్పు చేసిన వాళ్ళని ఎవరైనా సరే ఇటుపక్క అయినా అటుపక్క అయినా వాళ్ళ చట్టం నియంత్రించాల్సిన అవసరం అయితే 100% ఉంది సార్. లేకపోతే మీరు చూడండి, ఒక పక్క గవర్నమెంట్ బిజినెస్ని డెవలప్ చేయాలా, ఇంటర్నేషనల్ కంపెనీలు తీసుకొచ్చి పెట్టాలా, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని ఒక పక్క ప్రయత్నిస్తున్నప్పుడు ఒక పక్క అనాగరిక ఆలోచన, అనాగరిక ప్రవర్తన, ఒక సభ్య సమాజం, సోషల్ మీడియాలో స్టేటస్ డ్యామేజింగ్ ఇప్పుడు నడుస్తుంది. ఇవన్నీ చేస్తే ఇది సింక్ కావు ఇవి రెండు. ఎవరు కూడా రారు. ఏ రకంగా తీసుకున్న రాష్ట్ర భవిష్యత్తు అగమ్య గోచరంగా ఒక ఇబ్బందికరంగా పడిపోయేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సార్. ఇప్పుడు కల్చర్ ముఖ్యము, అక్కడ పీపుల్ ఆలోచన విధానం ముఖ్యము, వాళ్ళ ప్రవర్తన ముఖ్యము, ఏదైనా ఒక ఇంటర్నేషనల్ కంపెనీ వచ్చి ఉండాలి అని అంటే. సో వీటన్నిటిని చూసుకోవాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం మీద ఉంది. ఒకవేళ ఎవరైనా కక్ష ధోరణి అని అన్నా కూడా వీళ్ళ దగ్గర ఉన్న ప్రూఫ్స్ చూపించి ఇది ఎక్కడ కక్ష, ఇది నిజమా లేదని చూపించి లీగల్గా తీసుకుపోవాల్సిన విధానంగా తీసుకుపోవడం అన్నది శుభ పరిణామం. అలా చేయాలి కూడా సార్. లేకపోతే ఒక హద్దులు లేకుండా పోతాయి. ఒకప్పుడు అనేది బీహార్ అయిపోయిందని మనది, ఇప్పుడు బీహారే సూపర్గా ఉంది యాక్చువల్గా. సో అలాంటి పరిస్థితులు అంటే అవమానకరంగా సార్ ఎవరికైనా సరే. అది రాకుండా చేయవలసిన బాధ్యత ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఉంది. గత ప్రభుత్వం కూడా దాన్ని ఖండించాల్సినటువంటి బాధ్యత ఉంది సార్. మరి ఏ రకంగా ఇప్పుడు జరిగిన తప్పులు అయితే ఇప్పుడు ఖండించరు, కానీ ఇప్పుడు జరుగుతున్న తప్పుల మీద కూడా స్పందన ఒకే విధంగా ఉంటుంది. అదే సమస్య కారణం అవుతుంది. అంటే అన్ఫార్చునేట్ సార్, దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి రాజకీయ పరిస్థితులు ఉండడం అన్నది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. ఇంతకు ముందర ఎప్పుడు మనం ఇలా చూడలేదు, మొదటిసారి చూస్తున్నాము. కానీ దీనికి ఫుల్ స్టాప్ పడకపోతే మాత్రం చాలా పరిస్థితులు ఘోరంగా ఉంటాయి సార్. భవిష్యత్తుకి పిల్లల భవిష్యత్తు దెబ్బతింటారు సార్ యాక్చువల్గా. అంటే పాలిటిక్స్ అంటే ఇలాగే ఉండాలనా, ఒక నాయకుడి లక్షణాలు అంటే ఈ విధంగానే ఉండాలనా అన్నటువంటి ఒక ఆలోచన వస్తుంది.
అది అసలు మనుగడకే కొంచెం ప్రశ్నార్థకం తయారవుతుంది సార్. రైట్ థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. ఇది సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి రాద్ధాంతాల గురించి రాజకీయ అంశాలను పక్కన పెట్టి సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని రాజకీయాల్ని మరింత స్వచ్ఛంగా నిర్వహించేటువంటి ప్రయత్నాలు చేస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కానీ తప్పు చేసిన వాళ్ళని కూడా రాజకీయ పార్టీలు వెనకేసుకు రావడం వల్ల ఈ సమస్య రోజు రోజుకి ముదురుతుంది. ఇక ఈ పరిస్థితులన్నీ సమీక్షించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోషల్ మీడియా మీద ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకొచ్చే పనిలో నిమగ్నమైనట్టుగా తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే కనుక మళ్ళీ అక్కడ పత్రికా స్వేచ్ఛ అనేటువంటి చర్చ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు జరుగుతున్న రాద్ధాంతాలకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే చట్టాలు కఠినతరం చేయాల్సిన అవసరం ఉందని సుబ్రహ్మణ్యం గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.